ఏంది రాయుడు, నీ అన్నం అనుకుని భయపడ్డావా? అంత తొందరగా దాన్ని లేపేస్తానా? సర్లే, మనకెన్నో పదవులు ఇప్పించాడు కదా అని ఒక్క దెబ్బతో వదిలేస్తే వాడు నన్నే అరెస్ట్ చేయడానికి మనుషుల్ని పంపించాడు. ఆ భైరవుడి కోసం ఎంతో మందిని లేపేసినోడిని ఆడిని లేపేలేనా చెప్పు? పదవులు ఇప్పించిన ఆ భైరవుడికే ఈ గతి అయితే నీ అన్నమ్మకి? నా ఇంటి గొడవలోనే ఉన్నాను, త్వరగా. ఏంది రాయుడు, మళ్ళీ భయపడ్డావా? నీ ముందు శవంగా పడున్నాడే పాపారావు ఓవర్గా మాట్లాడాడు నీ అన్నమ్మలాగా. ఆ భైరవుడు ఇంటికి వెళ్ళినప్పుడల్లా నోయి నోయిని ఏదోటి వాగుతూనే ఉంటాడు. తాలే లేనప్పుడు ఇక తోకుండి ఏటి ప్రయోజనం అని దాన్ని కూడా కలిపి నరికేస్తాను. నేనెవరో తెలియాలి కదా. నెక్స్ట్ నీ ఇంటికే వస్తున్నా, అక్కడికి రా. నీకేం కాలేదుగా? నాకేం కాలేదురా. ఏంటి చీరంతా తడిగా ఉంది? అదేం లేదయ్యా, ఆ గొడవంలో పడేసి ఉంచారు కదా, కొద్దిగా చెమటలు పట్టాయి. మరైతే అక్కడ గొలుసు గాజు అది నిన్ను భయపెట్టడానికేరా. రా ఇంటికి పోదాం, పద. రా పదరా. భాగ్య, ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి పోలే తల్లి, నువ్వేం భయపడమాక. చీరంతా తడిచిపోయింది, ఏమైంది? అన్నమ్మకేం కాలేదు కానీ భాగ్య ఫోన్ తీసుకెళ్లి ఛార్జర్లో పెట్టు. వెళ్ళు. ఏం తల్లి నీరసంగా ఉంది, కసిన పాలు తెస్తావా? ఏంటి? ఏం లేదయ్యా. ఏమండి, నేను కోర్టులో కేసు వాపస్ తీసుకోనా? ఎందుకంటే వాడి వల్ల ఇప్పటికే మా అమ్మని కోల్పోయాను. అన్నమ్మని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అలా ఏం జరగదు, అనవసరంగా భయపడుకో. పడుకో, నిద్రపో. కాదండి, అది భాగ్య చెప్పేది విను, పడుకో. పెళ్ళి అవ్వకముందేమో ఇంటికి రాడు, పెళ్ళయిన తర్వాత బయటికి రాడు. రే మామా, రే పొద్దెక్కే వరకు నిద్రపోతారేంట్రా? రే మా ఏ ముసలి, ఏంటిది కింద పడుకున్నావు? ముసలి
ఏందయ్యా రాయుడు, నీ ఊళ్ళో నీ ఇంట్లో ఊదే కొమ్ము సౌండ్ నా ఊళ్ళో నా ఇంటి వరకు వస్తోంది కదయ్యా. నేను ఆ రోజే అన్నాను కదా, ఇక్స్ మాట్లాడినిచ్చే కొడతాడని. కొట్టేనా? మాట్లాడినిచ్చి కొట్టానా? ముసల్దాన్ని ఎలా కొట్టేననిగా ఆలోచిస్తున్నా? నీ అన్నమని కొట్టలా కొయ్యలా? ఊరికే ముంచొదిలేసా. ఊరికే ముంచొదల్లా. బాగా ఆదం పట్టించాను గాని ముసల్దాన్ని తీసుకెళ్లి ముంచెత్తు. ఏం బామ్మది రెడీయా? చిల్లునుంది బావా. దాన్ని ముంచెత్తరా? అన్నమ్మకి వణుకు తక్కువగా ఉంది, ఇంకా 3 సార్లు ముంచెత్తరా? ఏందే, ఏం చేస్తున్నావు తెలుస్తుందా? తెలుస్తోందిరా, ఎంచక్కా తెలుస్తోంది. నీ సావు నా కళ్ళ ముందు తెలుస్తాంది. నేనెంతకంత త్వరగా సత్తానో అంతే త్వరగా నా మనవడు నీ అంతం చూడకుండా వదలడు. ఇక్కడ జరిగింది ఇది నేను నా మనవడితో చెప్పను, ఎందుకంటే నా సావులోని నీ సావుంది. కొబ్బరి నీళ్ళు. నాకు వీరత్వం తలపగ లాంటిదంటే నీకు తల లాంటిదే. తల ఉండకూడదు. కాసులు కొట్టుకురా. నడినట్టుగా ఆవద అంటించి ఐస్ నీళ్లలో ముంచెత్తి కొబ్బరి నీళ్లని ఎంచక్క చల్లగా ఇచ్చామంటే చలి జ్వరం అట్టా వస్తుందట. ఎందుకంటే కొబ్బరి నీళ్ళకి ఆవదానికి పడదట. నీకు నాకు మాదిరిగా నీ అన్నమ్మకు చలి జ్వరం నా లెక్క ప్రకారం రాత్రి 12 గంటలకు వచ్చుండాలి. నొరకొచ్చిందేమో చూడు. ఆ ముసల్దేదో అంది, దాని చావులోనే నా చావు ఉంది అని. నీ అన్నమ్మ సచ్చిందే, నేనెప్పుడు చేస్తాను? అనంతపురం జిల్లాలో నువ్వు మగాడివా లేక నేను మగాడినా చూసుకుందాం. రారా, నా కొలివి దగ్గరే ఉన్నాను, రా.